ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీతో నా నిబంధన స్థిరపరచుదును అని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభుయేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చబడునని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అవును, దేవుని నామం మహిమపరచబడటానికి, దేవుని నామం ఘనపరచబడటానికి, మన జీవితం ద్వారా దేవుడు ఆయన ఘనపరచబడటానికి మన ప్రతి అవసరానికి కూడా ఆయన నామ మహిమ కొరకై ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన అవసరాలను బట్టి దేవుని సన్నిధిలో అడుగుతామో మన ప్రతి అవసరమును కూడా క్రీస్తు యేసు మహిమపరచబడు నిమిత్తమై, ఆయన నామం మన జీవితం ద్వారా ఘనపరచబడు నిమిత్తమై దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నామం మన జీవితం ద్వారా మహిమపరచబడినప్పుడు, మన జీవితము దేవునికి ఇష్టంగా కనబడినప్పుడు మన ప్రతి అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఈ లోకంలో చూడండి, అనేక మంది దేవుని దగ్గర అడిగి పొందుకుంటూ ఉన్నారు. అడిగి దేవుని దగ్గర వారికి కావలసినవన్నీ కూడా పొందుకుంటూ ఉన్నారు. దేవుని పిల్లలకు కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, దేవుడే మనకు నివాసమై ఉన్నాడు, దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడే మనకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, అంటే దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, ఆయన దగ్గర ఎంతో గొప్ప ధననిధి ఉందండి. అందుకని మన అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తూ ఉన్నాడు. మన అవసరాలన్నీ కూడా ఆయన నామములో, ఆయన నామం మహిమపరచబడినట్లుగా. ఎవరి నామం? క్రీస్తు యేసు నామం. మనం ఎప్పుడైతే క్రీస్తు యేసు నామమును గణపరుస్తామో, మనం ఎప్పుడైతే యేసును ఆరాధిస్తామో, మనం ఎప్పుడైతే యేసయ్యను మనము ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మనకు ఉన్న అవసరాలన్నీ కూడా ఆయన ధననిధిలోంచి మనకి ఇస్తూ ఉంటాడు. మనకి ఎటువంటి అవసరమైనా అవ్వచ్చు, మనకి ఎటువంటి కలిమి ఉన్నా కానీ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయగల దేవుడు ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. అవును, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు దేవుడు మీకు సమస్తం మీరు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అవును, క్రీస్తు యేసే మనకు ముఖ్యమైనటువంటి మూలరాయి. ఆయనే మన అవసరాలు తీర్చే దేవుడు. ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతికినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నామం మహిమపరచబడాలి మన జీవితం ద్వారా. మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నామంటే, దేవుని పిల్లలుగా మనము జీవిస్తున్నామంటే, దేవుని నామమును మనము అన్యజనుల మధ్యలో దేవుని నామానికి మహిమకరంగా ఘనతనిచ్చేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన నామమును ఎవరైతే ఘనపరుస్తారో, ఆయన నామమును ఎవరైతే గొప్ప చేస్తారో, ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే తండ్రి నా అవసరం ఇది, నాయన నా యొక్క బాధ ఇది, లేదంటే నా సమస్య ఇది, నాకు సహాయం చేయనాయన అని చెప్పి ఎవరైతే వేడుకుంటారో దేవుడు వారికి తన కృప చొప్పున ప్రతి అవసరము కూడా ఆయన నామం మహిమపరచబడినట్లుగా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. మన ఎటువంటి అవసరమైన అవ్వచ్చు, కానీ దేవుడు తన మహిమ నిమిత్తమై మన ప్రతి అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చును. అవును, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు.
ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఘనమైనటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తామో, ఘనపరుస్తామో, ఆయన సన్నిధిలో ఆయన నామమును మనము హెచ్చుగా మనం ఎప్పుడైతే ఆయనను ఆరాధించి ఆయన సంతోషపడేటట్లుగా, ఆయన మన నిమిత్తమై ఆయన ఉల్లసించినట్లుగా మనము దేవుని కొరకు ప్రయాసపడతాము, దేవునిని మహిమపరచడానికి, దేవుని సంతోషపరచడానికి, దేవుని మన జీవితం ద్వారా ఆయన నామ అన్యజనుల మధ్యలో ఘనపరచబడినట్లుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. అది ఎటువంటిదైనా అవ్వచ్చు, పెద్ద సమస్య అయినా అవ్వచ్చు, చిన్న సమస్య అయినా అవ్వచ్చు, ఎటువంటి వ్యాధి అయినా అవ్వచ్చు, ఎటువంటి అనారోగ్యమైన అవ్వచ్చు, ఎటువంటి లేమి అయినా అవ్వచ్చు, నువ్వు ఎన్ని అప్పులున్నా సరే, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా సరే, దేవుడు తన మహిమ కొరకై నిన్ను పిలుచుకున్నాడు. ఆయన నామ మహిమపరచబడి నిత్తమై నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రతి అవసరములు కూడా ఆయన మహిమార్థమై తీర్చబడతా ఉంది. మనకున్నటువంటి సమస్య ఆయన నామ మహిమార్థమై మనకు అది తీర్చబడుతూ ఉంది. ఈ రోజున ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం దేవుడు తన పిల్లలుగా మనకు అనుగ్రహించాడు. ఎవరున్నారండి? మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుని దగ్గర ఒక ఐశ్వర్యం ఉంది, ఒక ధననిధి ఉంది. ఆయన నామం క్రీస్తు యేసు మహిమలో ఆయన మహిమపరచబడి నిమిత్తమని ఆయన మనము సంతోషించినట్లుగా ఆయన మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము అడుగుతామో అడుగు వాటినన్నిటిని కూడా మనం పొందుకునే కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీకు అటువంటి కృప అనుగ్రహించునుగాక. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీర్చునుగాక. నీవు నమ్మిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడవు ప్రభువా, సర్వశక్తి గల దేవుడవు, ఉదయకాల సమయంలో ప్రభువా నాయన క్రీస్తు యేసు మహిమలు ప్రభువా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలు తన ప్రతి అవసరం తీర్చునని ప్రభువా నీ వాక్యం తెలియచేస్తున్నట్లుగా, అవును ప్రభువా నాయన నీ నామం మహిమపరచుకున్నట్లుగా, యేసయ్యా నాయన నీ దగ్గర ఉన్నటువంటి ప్రభువా నాయన ధననిధిలో నుంచి మాకు నాయన నీ నామం మహిమపరచుకున్నట్లు మా ప్రతి అవసరం కూడా తెలుస్తూ ఉన్నావు ప్రభువా. ఈరోజు మేము జీవిస్తూ ఉన్నామంటే, ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు నీ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృపయే నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాటలు విన్న ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చండి ప్రభువా. నీ నామ మహిమపరచబట్లుగా క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును బిడ్డలకు అనుగ్రహించి సంపూర్ణ నిరీక్షణను అనుగ్రహించండి. సంపూర్ణ రక్షణ బిడ్డలకు దయచేయండి. ఎవరైతే అనారోగ్యాలుగా ఉన్నారో ప్రభువా, జ్వరముతోను ప్రభువా నాయన, అలాగే ప్రభువా నాయన బలహీనతలతో బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా స్వస్థపరచండి. గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు ప్రభువా నాయన చెవిటి మోగ నాయన అంగహీనత ప్రభువా నాయన అంగవైకల్యంతో ప్రభువా నాయన ఇంకా ప్రభువా పిసిఓడి ప్రాబ్లంతో ప్రభువా నాయన స్తోత్రాలు ప్రభువా నాయన కదలేని స్థితిలో ఉన్నవాడు, మంచం మీద ఉన్నటువంటి వారిని ప్రభువా దేవాని చేతులుగా అప్పగిస్తున్నాను. అలాగే ప్రభువా నాయన గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల చేతులుగా అప్పగిస్తున్నాను. గృహాలు నాయన నిర్మాణం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల చేతులుగా అప్పగిస్తున్నాను. యేసయ్య వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల చేతులుగా అప్పగిస్తున్నాను. ఎగ్జామ్ రాయించిన బిడ్డలని చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. అలాగే ప్రభువా కుటుంబంలో సమస్యలతో ఉన్న బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను. వారి ప్రతి అవసరమును నీ మహిమలో తీర్చమని అడుగుతూ ఉన్నాను. మీరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలాలతో నాయన గర్భఫలాలు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. గొప్ప నాయన బిడ్డలకు శక్తిని బలమును పరిపూర్ణంగా అనుగ్రహించండి. అలాగే ప్రభు స్తన్యపానం చే బిడ్డలను, చిన్న బిడ్డలను, పెద్దవారిని, యవనస్తులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని చేతులుగా అప్పగిస్తుంది. ఉదయకాల సమయంలో పనులకు వెళ్చిన వారిని, ఉద్యోగాలకు నాయన పిలిచినటువంటి వారిని ప్రభు, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను ప్రభు
నాయన జన్మదిన వేడుకలు జరుపుకున్న బిడ్డలను, వివాహాలు జరుపుకున్న బిడ్డలను ప్రభా, నాయన స్తోత్ర గృహ ప్రవేశాలు జరుపుకున్న బిడ్డలను ప్రభా, ప్రయాణాలు వెళ్తున్న బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావాలు నాయన వారిని ప్రభా, నాయన వారి నిమిత్తమే ప్రభా, వారి నుంచి నీ నామం మహిమపరచమంటే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులు రక్షణ పొందలేని బిడ్డలు ఉన్నారు, వారందరినీ ప్రభా సత్యంలోనికి నడిపించి వెలుగులోనికి నడిపించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. నేను ఉదయకాల సమయంలో నీ సేవకులను ప్రభా, నీ ప్రియ బిడ్డలను ప్రభా, నన్ను వారి ప్రయాణాలు ప్రభా, వారి పనులన్నింటిలో కూడా తోడుగుండండి ప్రభా, కుటుంబాలను పరిచయం నన్ను వారి సంఘ బిడ్డలందరినీ దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. నచ్చలేని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నీ రాజ్యం వచ్చేంత వరకు ప్రభా నీ కాచి కాపాడి ప్రభా నన్ను భద్రత అనుగ్రహించమని నచ్చలేని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆస్వాదించి దీవించి తన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ఎడబాయని కృప చూపినది, ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇది కదా ప్రేమ,